హలో గైస్, నా పేరు గౌతమ్ అండ్ వెల్కమ్ టు దిస్ వీడియో. సో ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వీడియోకి మీరందరూ సపోర్టింగ్ చేసినందుకు అండ్ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేసినందుకు. ఈ వీడియోలో అసలు క్యాప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ లో ఫైనల్ బ్యాటిల్ ఎలా జరిగింది అండ్ అసలు డౌన్ అవడు అది ఇంపాసిబుల్ అనుకున్న రెడ్ హల్క్ ని క్యాప్టెన్ అమెరికా ఎలా బీట్ చేశాడు, ఎలా డౌన్ చేశాడు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో స్పాయిలర్స్ ఉన్నాయి కాబట్టి మూవీ చూసిన వాళ్ళకి ఈ వీడియోని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఐఎమ్ యువర్ మార్వెల్ ఇన్సైడర్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్లీ అసలు కెప్టెన్ అమెరికా రెడ్ హల్క్ ని ఏ విధంగా అడ్డుకోగలిగాడు, అంత పవర్ఫుల్ పంచెస్ ని ఎలా తట్టుకోగలిగాడు అనేది చూద్దాం. ఇలా రెడ్ హల్క్ ని క్యాప్ బీట్ చేయడానికి మెయిన్ రీజన్ వైబ్రేనియం అండ్ వకాండానే అని చెప్పుకోవాలి. నిజంగా ఒకవేళ వకాండా వైబ్రేనియం ని శామ్ కి ఇచ్చుండకపోతే రెడ్ హల్క్ తో క్యాప్ ఫైట్ చేయడం అనేది చాలా క్రూషియల్ అయి ఉండేది. అంటే వెరీ టఫ్ టు బీట్ రెడ్ హల్క్. ఈ వకాండా ఇచ్చిన వైబ్రేనియం నానో పార్టికల్ శామ్ విల్సన్ యొక్క వింగ్స్ తో కనెక్ట్ అయిపోయి ఉంటాయి. మనం ఏదైతే ట్రైలర్ లో చూసామో అలాగా. మనకు తెలుసు కదా, ఈ వైబ్రేనియం అనేది కైనెటిక్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని తిరిగి ఆ ఎనర్జీని ఆపోనెంట్స్ మీద యూజ్ చేస్తుంది అని. అలా రెడ్ హల్క్ ఒకటి ఒక్కొక్క పవర్ ని ఎనర్జీగా అబ్జర్వ్ చేసుకొని తిరిగి మళ్ళీ రెడ్ హల్క్ మీద యూజ్ చేయడం వల్ల రెడ్ హల్క్ ని డౌన్ చేయడానికి యూజ్ అయింది. అంటే పూర్తిగా కాదు, బట్ రెడ్ హల్క్ ని డౌన్ చేయడానికి ఈ కైనెటిక్ ఎనర్జీ ఎంతో యూజ్ అయిందనే చెప్పుకోవాలి. ఆ రెడ్ హల్క్ వర్సెస్ కెప్టెన్ అమెరికా ఫైట్ జరిగేటప్పుడు శామ్ విల్సన్ చీదినమ్మ అసలు బక్కీ గడి మాట విని నేను తప్పు చేశా, నేను కూడా సూపర్ సిరం తీసుకోవాలి అని అంటాడు. అలా శామ్ విల్సన్ అనడానికి గల మెయిన్ రీజన్ రెడ్ హల్క్ ఇచ్చే గట్టి పంచెస్. ఇంకా అలా అనుకొని కూడా శామ్ విల్సన్ తన దగ్గర ఉన్న వైబ్రేనియం కైనెటిక్ ఎనర్జీని యూజ్ చేసి రెడ్ హల్క్ ని డౌన్ చేయగలిగాడు. ఇంకా నెక్స్ట్ రెడ్ హల్క్ ని కంట్రోల్ చేయడం. మనకు తెలుసు ఈ రెడ్ హల్క్ ని గానీ గ్రీన్ హల్క్ ని గానీ కంట్రోల్ చేయడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని. అందుకే ఈ క్యారెక్టర్ ని క్రియేట్ చేసిన వాళ్ళు ఒక వీక్నెస్ ని హల్క్ కి పెట్టే క్రియేట్ చేశారు. అదే లవ్ ఇంకా ఎమోషన్. రెడ్ హల్క్ అంటే ముందు గ్రీన్ హల్క్ గురించి మాట్లాడుకుందాం. గ్రీన్ హల్క్ ని కంట్రోల్ చేయడం అవెంజర్స్ లో పాసిబుల్ అయ్యేది నటాషా తర్వాత క్యాప్టెన్ అమెరికాలే. నటాషా బ్రూస్ ని లవ్ చేస్తుంది, ఇంకా హల్క్ ని అర్థం చేసుకుంటుంది. అంటే నటాషా హల్క్ ని నిద్రపుచ్చడం అనేది బ్రూస్ బ్యానర్ నటాషాలు కలిసి ప్రాక్టీస్ చేసిన ఒక థింగ్ అని చెప్పుకోవాలి. ఇంకా బ్రూస్ హల్క్ లాగా మారినా గానీ తన మైండ్ కి మాత్రం ఇవన్నీ తెలుస్తూనే ఉంటాయి. అది మనకి గ్రీన్ హల్క్ నటాషా సీన్స్ చూస్తే అర్థం అవుతుంది. బికాస్ నటాషాకి బ్రూస్ మీద ఉన్న లవ్వే. అలాగే ఇక్కడ రెడ్ హల్క్ కి కూడా కొంచెం ఎమోషనల్ ఉంది. అంటే ఈ ఏజ్ లో తనకు లవ్ స్టోరీలు ఏం లేవులే, కానీ తన డాటర్ బెట్టీ రోస్ నుండి ఆఫ్టర్ బ్రూస్ బ్యానర్ బెట్టీ రోస్ నుండి వెళ్లిపోయిన తర్వాత బెట్టీ రోస్ తన ఫాదర్ ని దూరం పెడుతుంది. ఇన్ని సంవత్సరాలుగా తన డాటర్ తనతో మాట్లాడకుండా ఉండడం అక్కడ రెడ్ హల్క్ కొంచెం ఎమోషనల్ అయ్యి తిరిగి రోజ్ లాగా మారడానికి హెల్ప్ అయిందని చెప్పుకోవాలి. అంతేగాని రెడ్ హల్క్ ని కంట్రోల్ చేయడం ఆర్ బీట్ చేయడం అనేది ఆల్మోస్ట్ క్యాప్ కి ఇంపాసిబుల్ అనే చెప్పుకోవాలి. అలానే రెడ్ హల్క్ ని ఈ మూవీలో ఓవర్ పవర్ అయ్యేటట్లు కూడా చూపించలేదు మనకి. జరుగుతుందంతా చూస్తూ ఉంటే నాకు రెడ్ హల్క్ థండర్ బోల్ట్స్ లో కనిపించొచ్చేమో అనిపిస్తుంది. ఎందుకంటే రోజ్ కూడా తిరిగి అవెంజర్స్ ని అసెంబుల్ చేయాలి అని కెప్టెన్ అమెరికా శామ్ విల్సన్ తో డిస్కస్ చేస్తాడు. మేబీ అది థండర్ బోల్ట్స్ లో కెప్టెన్ అమెరికా గానీ ఆర్ రెడ్ హల్క్ గానీ ఏమన్నా ఉండే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ ఎక్స్ప్లెనేషన్ గురించి మీరే అనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మీరు మూవీ చూసుంటే మీకు మూవీ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ మూవీకి సంబంధించి పోస్ట్ క్రెడిట్ సీన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో అయితే చేశాను. దానికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ప్లీజ్ వెళ్ళి తప్పకుండా ఒకసారి వాచ్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఐ డోంట్ ఎండ్ దిస్ వీడియో వితౌట్ సేయింగ్ ఎగ్జాస్ట్ యువర్